Hello. Hello. Next topic. Already we started, and second one is residential status of an individual. Residential status of an individual. Introduction. Tax is levied on total income of SSC under the provision of Income Tax Act 1961. The total income of each person is based upon his residential status. Section 6 of the Act divides the assessable persons into three categories. One is resident and ordinary resident. Next one is resident but not ordinary resident. And third one is non-resident. ఇక్కడ చెప్పవలసి ఏంటంటే ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 4 ప్రకారం ఒక వ్యక్తికి గత సంవత్సరంలో వచ్చిన మొత్తం ఆదాయం మీద పన్ను నిర్ధారణ సంవత్సరంలో పన్ను విధించబడుతుంది. అయితే మొత్తం ఆదాయం లెక్కించేటప్పుడు గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే అసెస్ యొక్క నివాస ప్రతిపత్తి అంటే రెసిడెన్షియల్ స్టేటస్. సెక్షన్ 5 ప్రకారం అసెస్సీ యొక్క పన్ను బాధ్యత అతని నివాస ప్రతిపత్తి మీద ఆధారపడి అంటే అతని యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే అసెస్సీ యొక్క నివాస ప్రతిపత్తి ఆధారంగా అతను చెల్లించాల్సిన మొత్తం ఆదాయాన్ని చెల్లించాల్సిన పన్ను మొత్తం ఆదాయాన్ని నిర్ణయిస్తారు. అంటే ఇక్కడ చెప్పాల్సింటే అసెస్సీ నివాస ప్రతిపత్తి ఆధారంగా అతను పన్ను చెల్లించాల్సిన మొత్తం ఆదాయాన్ని నిర్ణయిస్తారు. అసెస్సీ యొక్క పన్ను విధించదగిన ఆదాయం అతని నివాస ప్రతిపత్తిని బట్టి మారుతూ ఉంటుంది. అందువలన ఆదాయం నిర్ణయించడానికి ముందే గత సంవత్సరంలో అసెస్సీ యొక్క నివాస ప్రతిపత్తి నిర్ణయించాలి. అసెస్సీ అంటే ఆదాయ పన్ను భాషలో పన్ను చెల్లించే వ్యక్తి అని అర్థం. అంటే పన్ను చెల్లించే వ్యక్తిని అసెస్సీ అని అంటాం. ఆదాయ పన్ను చట్టంలోని వివిధ వ్యక్తుల నివాస ప్రతిపత్తిని వేరువేరుగా నిర్ణయించాలి. అదే ఇక్కడ చెప్పారు చూడండి, ఇక్కడ డివైడ్స్ ద అసెసబుల్ పర్సన్స్ ఇంటూ 3 కేటగిరీస్. అంటే వివిధ వ్యక్తుల నివాస ప్రతిపత్తిని వేరువేరు నిర్ణయించాలి. నివాస ప్రతిపత్తి ఆధారంగా అసెస్సీలను 3 రకాలుగా విభజించవచ్చు. అది అసెసబుల్ పర్సన్ ఇంటూ 3 కేటగిరీస్ అన్నాడు. అదే 3 రకాలుగా అసెస్సీలను విభజించవచ్చు. 1 ఈస్ ఒకటి రెసిడెంట్, 2 ఈస్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్, 3 ఈస్ నాన్ రెసిడెంట్. 1 రెసిడెంట్, 2 నాట్ ఆర్డినరీ రెసిడెంట్, 3 నాన్ రెసిడెంట్. రెసిడెంట్ అంటే భారతదేశంలో రెసిడెంట్ అయిన వ్యక్తి అంటే నివాసం ఉన్న వ్యక్తి. ఇతననే ఆర్డినరీ రెసిడెంట్ లేదా నివాసి అని కూడా అంటారు. రెసిడెంట్ ని తెలుగులో ఏంటంటే నివాసి అని అంటారు. నెక్స్ట్ 2 నాట్ ఆర్డినరీ రెసిడెంట్, భారతదేశంలో ఆర్డినరీ రెసిడెంట్ కాని వ్యక్తి. ఇతననే నాట్ ఆర్డినరీ రెసిడెంట్ లేదా సాధారణ నివాసి అని వ్యక్తి అని కూడా అని అంటారు. అంటే రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అని. నెక్స్ట్ 3 నాన్ రెసిడెంట్, భారతదేశంలో రెసిడెంట్ కాని వ్యక్తిని నాన్ రెసిడెంట్ అని అంటారు. అంటే భారతదేశంలో నివాసం లేని వ్యక్తి నాన్ రెసిడెంట్ కింద పిలువబడతాడు. ఓకే, నెక్స్ట్ సీ ద పిక్చర్. చూడండి, ఇక్కడ బొమ్మ చూడండి, ఒక చూపిస్తుంది చూడండి ఈ పట్టిక. రెసిడెన్షియల్ స్టేటస్ అంటే ఏంటి? నివాస ప్రతిపత్తి. ఇక్కడ ఒక ఏపు సెక్షన్ 6(1) ఏం చూపిస్తుంది? రెసిడెంట్ నివాసం చూపిస్తుంది. నెక్స్ట్ నాన్ రెసిడెంట్ అని అవతలేపు చూపిస్తుంది. ఇక్కడ రెసిడెంట్ నివాసి 2 కేటగిరీని చెడిపోతున్నాడు. ఇందాక మనం పైన డిస్కస్ చేసింది ఏంటి? ఆర్డినరీ రెసిడెంట్, సాధారణ నివాసి. నాన్ ఆర్డినరీ రెసిడెంట్ సాధారణ నివాసి కాదు అని సెక్షన్ 6(6) అన్నది చూపుతుంది. పర్టికులర్ చూడండి, మళ్ళానే తెలుగులో చెప్తాను చూడండి. నివాస ప్రతిపత్తి, రెసిడెంట్, నాన్ రెసిడెంట్. రెసిడెంట్ మళ్ళీ 2 కేటగిరీల కింద విడదీస్తాం. ఆర్డినరీ రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్. Okay, resident status that is divided into 2 parts. That's resident, non-resident. Once again, resident is divided into 2 types. Now, ordinary resident, not ordinary resident. Okay. Next. See here, that is a primary conditions. Simply, I am telling there is 2 conditions. One is primary condition, second one is secondary condition. That primary condition shows section 6(1) and secondary condition shows section 6(6).
సింప్లీ ఐ am telling you, then after I will clarify విత్ స్లైడ్స్. ఓకే. ఫస్టు ఇక్కడ టోటల్‌గా దీని గురించి విడమర్చి చెప్పడం జరుగుతుంది. తర్వాత స్లైడ్స్ ద్వారా మిగతాది దీన్ని మళ్ళా వేరువేరుగా చెప్పడం జరుగుతుంది. చూడండి, ప్రైమరీ కండిషన్స్. సెక్షన్ 6(1) దేర్ ఆర్ 2 ప్రైమరీ కండిషన్స్. చూడండి ఇక్కడ ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 6 ప్రకారం నివాస ప్రతిపత్తి నిర్ణయించబడుతుంది. ఈ సెక్షన్‌లో 2 రకాల షరతులు విధించబడి, ఒకటి ప్రాథమిక షరతులు అదే ప్రైమరీ కండిషన్స్. 2 అదనపు షరతులు అంటే సెకండరీ కండిషన్స్. So first one, primary conditions. A, an individual is said to be resident in India if he is in India for a period of 182 days or more during the previous year. Or ప్రాథమిక షరతుల్లో ఫస్ట్‌ది ఏం చెప్తున్నాడంటే, చూడండి మామూలుగా 6(1) ఏం చెప్తుంది, సెక్షన్ 6(1) ఏం చెప్తుందంటే, ఈ సెక్షన్ ప్రకారం విడి వ్యక్తి క్రింది షరతుల్లో దేన్ని సంతృప్తి పరిచినా అతను రెసిడెంట్ అవుతున్నాడు. అంటే ఇక్కడ 2 రకాల షరతులు ఉన్నాయి. ఈ 2 రకాల షరతుల్లో ఏ ఒక్కదాన్ని సంతృప్తి పరిచినా అతను నివాసి అవుతాడు అన్నది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఏం చెప్పాడు, an individual is said to be resident in India if he is in India for a period of 182 days or more during the previous year. అతడు భారతదేశంలో సంబంధించి గత సంవత్సరం 182 రోజులు లేదా అంతకన్నా ఎక్కువ రోజులు ఉంటే, లేదా చూడండి మనం ఎప్పుడు కూడా ఆదాయ పన్ను భాషలో ఎప్పుడే చెప్తా ఉంటాం, ప్రస్తుతం ఎప్పుడు చెప్పుకుంటే గత సంవత్సరం దాని గురించి చెప్తున్నాం. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ విడి వ్యక్తి అతను భారతదేశంలో గత సంవత్సరం 182 రోజులు ఉంటే, అతను 82 రోజులు కన్నా ఎక్కువ ఉంటే అతను, లేదా రెండో షరతు, ఈజ్ ఇన్ ఇండియా ఫార్ ఎ పీరియడ్ ఆఫ్ 60 days or more during the previous year and for a period of 365 days or more in the 4 years preceding the relevant previous year. అతడు భారతదేశంలో సంబంధిత గత సంవత్సరం ముందు ఉండే 4 సంవత్సరాల కాలంలో 365 రోజులు, సంబంధిత గత సంవత్సరం 60 రోజులు లేదా అంతకన్నా ఎక్కువ రోజులు ఉంటే. చూడండి ఇక్కడ ఒకటి ఏం చెప్పాడు, గత సంవత్సరంలో 182 రోజులు భారతదేశంలో ఉంటాడు. 182 రోజులు అంటే ఏమో సంవత్సర కాలంలో 6 నెలలు. అలాగే రెండో కండిషన్ ఏంటంటే, అతను భారతదేశంలో సంబంధిత గత సంవత్సరాల ముందుండే 4 సంవత్సరాలలో 365 రోజులు, సంబంధిత గత సంవత్సరం 60 రోజులు లేదా అంతకన్నా ఎక్కువ రోజులు ఉంటాయి. అంటే మినిమం 60 రోజులు, 4 సంవత్సరాలు కలుపుకుంటే 360. అంటే 4 సంవత్సరాల కాలంలో ఎప్పుడు ఇండియాలో ఉన్న 365 రోజులు తక్కకుండా ఇండియాలో ఉంటే అతను రెసిడెంట్ అంటారు. అంటే ఏంటి ఇక్కడ 60 రోజులు తక్కకుండా 182 రోజులు, అలాగే మిగతా రోజులన్నీ 4 సంవత్సరాల కాలానికి కలిపి 360 రోజులు. అంటే 4 సంవత్సరాల కాలంలో మొత్తం ఒక్క సంవత్సరం పాటు, అంటే 4 సంవత్సరాల కాలంలో ఒక సంవత్సరం 60 రోజులు ఉండి, ఒక సంవత్సరం 182 రోజులు ఎలాగొచ్చి ఉన్నా ఇండియాలో మటుకు మొత్తానికి 365 రోజులు 4 సంవత్సరాల కాలం ఉంటే అతను రెసిడెంట్ అవుతాడని చెప్పడం జరిగింది. ఇంకేడ మరి చెప్పాలంటే, విడి వ్యక్తి కనుక భారతీయ పౌరుడే, ఉద్యోగరీత్యా అతను సంబంధిత గత సంవత్సరం మొదటిసారిగా భారతదేశాన్ని వదిలి వెళ్తే, పైన బిలో చెప్పినట్టుగా 60 రోజుల బదులు 182 రోజులు వర్తిస్తుంది. అంటే భారతీయ పౌరుడే ఉద్యోగరీత్యా గత సంవత్సరంలో విదేశాలకు గానికి వెళ్తే, అతను పైన బిలో చెప్పినట్లుగా 60 రోజుల బదులుగా 182 రోజులు అన్నది వర్తిస్తుంది. అలా విడి వ్యక్తి కనుక భారతీయ పౌరుడు విదేశాల్లో ఉంటూ అప్పుడప్పుడు భారతదేశం వచ్చి వెళ్తున్నాడు అనుకోండి, అప్పుడు బిలో చెప్పిన 62 రోజుల బదులుగా 60 రోజుల బదులు 182 రోజులు వర్తిస్తుంది. అంటే విదేశాలకు భారతదేశం ఉద్యోగరీత్యా గాని, విదేశాల్లో ఉంటూ భారతదేశం వచ్చి వెళ్తున్న వాళ్ళు గాని, పైన చెప్పినట్లుగా 60 రోజుల బదులు 182 రోజులు అన్నవి వర్తిస్తుందని చెప్తున్నారు. పైన చెప్పిన షరతుల ప్రకారం వ్యక్తి భారతదేశంలో రెసిడెంట్ కావాలంటే సంబంధిత గతం కొన్ని రోజులు భారతదేశంలో భౌతికంగా ఉండాలి. అంటే రెసిడెంట్ కావాలంటే గత సంవత్సరంలో భారతదేశంలో కనీసం కొద్ది రోజులైనా భౌతికంగా ఉండాలంటే నివాసం ఉండాలి. అయితే ఈ రోజులు ఒక్కసారి ఉండాలని అంటే ఇలాగా ఒకేసారి 180 రోజులు ఉండాలని లేదు. అతనికి కావాలనుకుంటే ఒకసారి ఉండవచ్చు, లేదా వేరు వేరు కాలాల్లో ఉండవచ్చు. అంటే ఒకేసారి ఉండక్కర్లేదు. ఏదో సమయంలో మన భారతదేశంలో వచ్చి ఉండొచ్చు. అలాగే అతను భారతదేశంలో ఎక్కడైనా ఉండొచ్చు. అతను సొంత ప్రదేశం రావట్లేదు. ఇండియాలో ఏ ప్రాంతంలో ఉన్నా భారతదేశంలో ఉన్నట్లుగానే లెక్కించడం జరుగుతుంది. అతడు ఒకసారి కాకుండా అనేక సార్లు భారతదేశానికి వచ్చి ఉండడం జరిగితే, అతడు భారతదేశంలో రోజులన్నీ లెక్కెడతారు. ఇందాక చెప్పినట్టుగా 4 సంవత్సరాల కాలంలో ఎన్ని రోజులని చెప్పాను? 365 రోజులు అన్నాను. అంటే ఒక సంవత్సరంలో 60 రోజులు కన్నా ఎక్కువ, ఒక సంవత్సరం 180 రోజులు. అలాగే ఎలాగొచ్చి ఉన్నా గాని ఏ సంవత్సరం కూడా 60 రోజులు తక్కకుండా ఉంటే మొత్తం మీద 4 సంవత్సరాల కాలంలో 365 రోజులు
ఇండియాలో ఎప్పుడెప్పుడు వచ్చినా గానీ, ఎక్కడున్నా గానీ మొత్తం మీద భారతదేశంలో ఉన్న రోజులు మొత్తం టోటల్‌గా లెక్క కడతారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం అయితే అసెసి భారతదేశం నుంచి వెళ్ళే రోజు, వచ్చిన రోజు కూడా భారతదేశం ఉన్నట్లుగా లెక్కిస్తారు. అయితే ఇండియా వదిలి వెళ్ళిన రోజు, అలాగే ఇండియా వచ్చిన రోజు కూడా భారతదేశంలో ఉన్నట్లుగానే లెక్కించడం జరుగుతుందన్నది ప్రైమరీ కండిషన్‌లో చెప్పడం జరిగింది. అంటే టోటల్‌గా భారతీయ రెసిడెంట్ అయి ఉండాలంటే, నివాసి అయి ఉండాలంటే గత సంవత్సరంలో 182 రోజులు, గడిచిన 4 సంవత్సరాల్లో ఏదో ఒక సంవత్సరంలో 60 రోజులు తగ్గకుండా, మొత్తమే 4 సంవత్సరాల కాలంలో 365 రోజులకి తగ్గకుండా భారతదేశంలో భౌతికంగా ఉంటే, అంటే భారతదేశం వచ్చి వెళ్తున్న వ్యక్తులు, అది ఉద్యోగరీత్యా విదేశాలకెళ్ళిన వ్యక్తులు, అలాగే భారతదేశంలో ఒకే ప్రాంతం కాబట్టి వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళినా కూడా అవన్నీ భారతదేశంలో ఉన్నట్లుగా లెక్కించడం జరుగుతుంది. ఈ నిబంధనలను బట్టి చూస్తే భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళిన రోజు కూడా ఇండియాలో ఉన్నట్టు లెక్కించడం, అలాగే తిరిగి భారతదేశం వచ్చిన రోజున కూడా ఇండియా ఉన్నట్లుగా లెక్కించడం జరుగుతుంది. అంటే టోటల్‌గా 4 సంవత్సరాల కాలానికి ఎప్పుడెప్పుడైతే 60 రోజులు, ఏ సంవత్సరం కూడా 60 రోజులు తగ్గకుండా మొత్తం మీద 365 రోజులు. అంటే నాకు తెలిసి 4 సంవత్సరాల కాలంలో మొత్తం ఉన్న రోజుల్లో 365 రోజులు ఏదో సమయంలో భారతదేశం వచ్చి వెళ్ళే వ్యక్తులందరూ కూడా రెసిడెంట్ గానే పరిగణించబడతారు. నెక్స్ట్ సెకండరీ కండిషన్స్. సెకండరీ కండిషన్స్. ఇక్కడ చూడండి, సెకండరీ కండిషన్స్‌లో ఏం చెప్పాడు? ద 2 సెకండరీ కండిషన్ దట్ మస్ట్ ఆల్సో బి కన్సిడర్డ్ ఫర్ డిటర్మినింగ్ రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ అన్ ఇండివిడ్యువల్ ఆర్, అంటే అదనపు సెక్షన్ 66లో 2 అదనపు షరతులు విధించబడ్డాయి. ఈ 2 అదనపు షరతులను తృప్తిపరిస్తే అతను ఆర్డినరీ రెసిడెంట్ అవుతాడు. అలా కాకపోతే నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అవుతాడు అన్నది చెప్పడం జరిగింది. ఏ, he was non-resident in India 9 previous year out of 10 preceding years preceding the relevant previous year. He was non-resident in India 9 previous out of the 10 preceding years. Preceding the relevant year, or he was in India for a period of or periods aggregating in all to 725 days or less during 7 years preceding the relevant previous year. ఇక్కడ చిన్న మిస్టేక్ పడింది, చూడండి ఒకసారి. ఈ వాస్ నాన్ రెసిడెంట్ ఇన్ ఇండియా 2 ప్రీవియస్ ఇయర్ 9 అని పడింది, తప్పు పడింది. ఏలో చూడమ్మా, 2 ప్రీవియస్ ఇయర్స్ అవుట్ ఆఫ్ 10 ప్రిసీడింగ్ ఇయర్స్. ద రెలివెంట్ ప్రీవియస్ ఇయర్ అన్నది ఏ పాయింట్ లో చిన్న మిస్టేక్ వచ్చింది. 9 అని వచ్చింది, 2 రావాలి ఇక్కడ. 9 అన్నది వచ్చింది అవుట్ ఆఫ్ 10 ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్. ఓకే, ఆ చిన్న మిస్టేక్ వచ్చింది అక్కడ. 2 అని పెట్టుకోవాలి, 2 ఇయర్స్ అది. అంటే తెలుగులో చెప్పాల్సి ఉంటే, ఆ వ్యక్తి సంబంధిత సంవత్సరానికి ముందుండే 10 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు తగ్గకుండా భారతదేశంలో రెసిడెంట్ గా ఉండాలి. నెక్స్ట్ రెండోది బి, ఆ వ్యక్తి సంబంధిత సంవత్సరానికి ముందుండే 7 సంవత్సరాల కాలంలో 730 రోజులకు తగ్గకుండా భారతదేశంలో భౌతికంగా ఉండాలి. నెక్స్ట్ వన్ ఏంటంటే 729 డేస్ అన్నాడు, అది 730 డేస్ ఈక్వల్. అంటే ఏంటి? గత సంవత్సరానికి ముందుండి 7 సంవత్సరాల కాలంలో 730 రోజులు తక్కువ భారత భౌతికంగా ఉండాలి. అంటే ఇందాక ఫస్ట్ దాంట్లో ప్రైమరీ కండిషన్ 4 సంవత్సరాలు 365 రోజులు అన్నాడు. ఇక్కడ 7 సంవత్సరాల కాలంలో 730 రోజులు తగ్గకుండా, 729 లేదా 230 రోజులు తగ్గకుండా భారతదేశంలో భౌతికంగా ఉండాలని చెప్పాడు. అయితే ఇక్కడ 2 కండిషన్లు, 7 సంవత్సరాల కాలం 730 రోజులు అన్నా, 10 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు తక్కువ భారతదేశంలో రెసిడెంట్ గా ఉన్న వ్యక్తిని అతను ఆర్డినరీ రెసిడెంట్ అవుతాడు, అంటే సాధారణ నివాసి కింద పరిగణించబడతాడు. సరే, అదే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మిస్టేక్స్ లేదు. ఇందాక చిన్న మిస్టేక్ వచ్చింది, ఇక్కడ చూడండి. రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్. an individual qualifies as a resident and ordinary resident in India if she fulfills the following basic conditions. బేసిక్ కండిషన్ అంటే ప్రాథమిక షరతు. ఇందాక చెప్పింది, ఈజ్ ఆర్ హర్ cumulative stay in India during the relevant financial year is 182 days or more, or his cumulative stay in India is 60 days or more during the financial year. His cumulative stay in India 365 days or more during the 4 previous financial year. ఇందాక చెప్పిందే మళ్ళీ ఇక్కడ చెప్పడం జరిగింది, మర్చి స్లైడ్ లో చెప్పడం జరిగింది.
భారతదేశంలో ప్రాథమిక షరతుల్లో గత సంవత్సరం 182 రోజులు అంతకన్నా ఎక్కువ రోజులు ఉంటే, నెక్స్ట్ రెండోది ఏ సంవత్సరం కూడా 60 రోజులు తగ్గకుండా ఇండియాలో స్టే చేస్తే, చివరగా మొత్తమే 4 సంవత్సరాల కాలంలో 4 ఆర్థిక సంవత్సరాలు 360 తగ్గకుండా భారతదేశం ఉంటే అతను రెసిడెంట్ గా పిలువబడతాడు. నెక్స్ట్, the taxpayer must also satisfy the following additional conditions in order to be treated as resident and ordinary resident in India in the relevant financial year. His cumulative stay in India is 730 days or more during the 7th financial year immediately preceding the current financial year. And ఇక్కడ చూడడం ఇది సెక్షన్ 66 కింద సెకండరీ కండిషన్స్ ఇందా చెప్పినట్టుగానే 7 సంవత్సరాల కాలంలో 730 రోజులు తగ్గకుండా ఉంటే అతన్ని రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్, నివాసి సాధారణ నివాసిగా పిలవడం జరుగుతుంది. అలాగే ఇందా మిస్టేక్ వచ్చింది, ఇక్కడ కరెక్షన్ జరిగింది చూడండి. హీ వాజ్ ఎ రెసిడెంట్ ఇన్ ఇండియా ఇన్ అట్లీస్ట్ 2 out of 10 ప్రీవియస్ ఇయర్ ఇమీడియట్లీ. అంటే చూడండి, ఇందాక 9 సంవత్సరాలు పడింది పొరపాటుని, ఈ స్లైడ్ లో కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ ఏమన్నాడంటే రెండో కండిషన్ ఏంటంటే, మొదటి కండిషన్ లో 7 సంవత్సరాల కాలం 730 రోజులు భారతదేశంలో ఉంటే నివాసి మరియు సాధారణ నివాసిగా లెక్కించడం జరుగుతుంది. అలాగే రెండో కండిషన్ ఏంటంటే ఫుల్ఫిల్ చేసాడు. రెండో కండిషన్ ఏంటంటే 7 సంవత్సరాల కాలం 10 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు తగ్గకుండా ఉంటే, కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కలుపుకుని ఉంటే అతన్ని రెసిడెంట్, ఆర్డినరీ రెసిడెంట్ అతను అవుతాడు అని చెప్పారు. ఈ రెండు ఫుల్ఫిల్ కాకపోతే అంటే ఏంటి, 7 సంవత్సరాలు 730 రోజులు ఉండకపోయినా 10 సంవత్సరాలు మొత్తం మీద 10 సంవత్సరాలు 2 సంవత్సరాల పాటు భారతదేశంలో భౌతికంగా ఉండకపోయినా అతడు నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అవుతాడు. ఓకే, నెక్స్ట్, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. చూడండి, ఇక్కడ మళ్ళీ విడమర్చి చెప్పాడు. ద ఇండివిజువల్ క్వాలిఫైస్ యాజ్ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ ఇన్ ఇండియా if he or she meets the following basic conditions. His cumulative stay in India during the financial year is 182 days or more. His cumulative stay in India 60 days or more during the financial year. His cumulative stay in India is 365 days or more during the 4th financial year. ఇక్కడ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నివాసే గానీ సాధారణ నివాసి కాదు అని చెప్పడం జరిగింది. సేమ్ ఇందాక కండిషన్స్ సేమ్ రిపీట్ అయినాయి. కండిషన్స్ ఆర్ సేమ్. ఓకే, ఇది కూడా సేమ్ కండిషన్ చూపిస్తుంది. నెక్స్ట్, నాన్ రెసిడెంట్ అంటే ఏంటి, నివాసి కాదు. ఎలాగా, ఇక్కడ ఎలా చెప్తున్నాడు, ద ఇండివిజువల్ క్వాలిఫైస్ యాస్ నాన్ రెసిడెంట్ హీ ఈస్ షీ మీట్స్ ఆల్ ద ఫాలోయింగ్. ఈస్ క్యూములేటివ్ స్టే ఇన్ ఇండియా డ్యూరింగ్ ఫైనాన్స్ ఈస్ లెస్ దెన్ 181 days. చూడండి, ఇక్కడ రెసిడెంట్ అయిన వ్యక్తి రెసిడెంట్ ఎప్పుడు అవుతాడు, ఒక సంవత్సర కాలంలో 182 రోజులు గత సంవత్సరంలో ఉంటే అతను రెసిడెంట్ అవుతున్నాడు. ఇక్కడ ఏమైంది, నాన్ రెసిడెంట్ అంటే నివాసి కాదు, భారతదేశం నివాసి కాదు అంటే దానికి ఆధారం ఏంటంటే ఈస్ క్యూములేటివ్ స్టే ఇన్ ఇండియా డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఈస్ లెస్ దాన్ 181 days. అంటే ఏంటి, 181 రోజు కన్నా తక్కువగా ఉన్నాడు కాబట్టి అతన్ని నాన్ రెసిడెంట్ గా, నివాసి కాదుగా నాన్ రెసిడెంట్ గా పరిగణించడం జరిగింది. అలాగే రెండో పాయింట్, ఈస్ క్యూములేటివ్ స్టే ఇన్ ఇండియా డస్ నాట్ ఎక్సీడ్ 60 days ఆర్ మోర్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్. 60 రోజులు తక్కువగా ఉండడం వల్ల ఈస్ క్యూములేటివ్ స్టే ఇన్ ఇండియా డస్ నాట్ ఎక్సీడ్, 60 రోజులు పెరగకుండా 60 రోజులు తక్కువగా ఉన్నా కూడా అతను నాన్ రెసిడెంట్ అవుతాడు, అంటే నివాసిగా పరిగణించబడ్డు. అలాగే మూడోది, ఇందాక ఏం చెప్పాం, 182 రోజులు ఉంటే గత సంవత్సరంలో రెసిడెంట్ గా పరిగణిస్తాం. అలాగే ఏదో ఒక సంవత్సరం 60 రోజులకు పైబడి ఉంటే రెసిడెంట్ గా పరిగణిస్తాం. ఇక్కడ ఫస్ట్ రెండాటిలో 181 రోజు కన్నా తక్కువగా ఉన్నా, ఏదో ఒక సంవత్సరం 60 రోజుల కన్నా ఫుల్ఫిల్ చేయకుండా 60 రోజుల కన్నా తక్కువ ఉన్నా. నెక్స్ట్ మూడో కండిషన్, ఈ క్యూములేటివ్ స్టే ఇన్ ఇండియా ఎక్సీడ్ 60 days ఆర్ మోర్ డ్యూరింగ్ ద ఫైనల్ బట్ డస్ నాట్ ఎక్సీడ్ 365 days ఆర్ మోర్ డ్యూరింగ్ ద 4th ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ అన్నట్టు. 4 సంవత్సరాల కాలంలో క్యూములేటివ్ స్టే ఇన్ ఇండియా ఎక్సీడ్ 60 days 60 రోజులు లేదా డ్యూరింగ్ ద ఫైనాన్స్ బట్ డస్ నాట్ ఎక్సీడ్ 360 రోజుల కన్నా తక్కువగా 4 సంవత్సరాల కాలంలో ఉంటే అతను నివాసిగా పరిగణించబడ్డు, నాన్ రెసిడెంట్ గా పరిగణించబడ్డాడని చెప్పడం జరిగింది. రెసిడెంట్ అంటే ఏటమ్మా, ఇక్కడ ఏం చెప్పారు ఇందాక, 180 మొదటి కండిషన్ భారతదేశంలో గత సంవత్సరం 182 రోజులు ఉండి, రెండోది ఫైనాన్షియల్ ఇయర్ లో సంవత్సరానికి కనీసం 60 రోజులు ఉన్న, చివరగా 4 సంవత్సరాల కాలంలో 365 రోజులు భారతదేశంలో ఏదో ప్రాంతంలో స్టే చేరినా అతను రెసిడెంట్ గా పరిగణించబడతారని ఇందాక చెప్పడం జరిగింది ప్రాథమిక షరతులు. ఇక్కడ నాన్ రెసిడెంట్ విషయంలో
ఏం చెప్పాడు? 182 రోజులకి తక్కువగా అంటే 181 రోజు తక్కువగా, అలాగే 60 రోజులకు తక్కువగా, చివరగా 4 సంవత్సరాల కాలంలో 365 రోజులు తక్కువగా ఉంటే అతన్ని నాన్ రెసిడెంట్‌గా లెక్కించడం జరుగుతుందని చెప్పాడు. అంటే నాన్ రెసిడెంట్‌గా పరిగణించడం జరుగుతుంది. అంటే నివాసి కాదు అన్నది చెప్పడం జరుగుతుంది ఈ కండిషన్ ద్వారా. నెక్స్ట్. థాంక్ యూ. Next topic will be continued in next class. Okay.